కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. కానీ ఒక తల్లి కడుపుకోత మాత్రం మహాప్రళయంగా మారింది. ఆ తల్లే గాంధారి. 100 మంది కుమారులను కోల్పోయి రణరంగంలో శవాల మధ్య తిరుగుతూ దుర్యోధనుని మృతదేహం చూసి గుండెలు పగిలేలా రోదించింది. సరిగ్గా అప్పుడే ఆమెను ఓదార్చడానికి వచ్చాడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. కాని ఆమె కోపం కట్టలు తెంచుకుంది. సర్వాంతర్యామివి, తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలిగేవాడివి, కానీ నా బిడ్డలందరూ కళ్ల ముందే కడతేరుతుంటే చోద్యం చూసావా కృష్ణ? కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. కాని ఒక తల్లి కడుపుకోత మాత్రం మహాప్రళయంగా మారింది. ఆ తల్లే గాంధారి. ఈ రోజు నేను నా 100 మంది బిడ్డల కోసం ఎలాగైతే ఏడుస్తున్నానో, 36 ఏళ్ల తర్వాత నీ యాదవ వంశం కూడా ఇలాగే నాశనమవుతుంది. ఒకరినొకరు చంపుకుంటారు. చివరకు నువ్వు కూడా దిక్కులేని వాడిలా అనాథల అడవిలో మరణిస్తావు. ఆ మహాశాపాన్ని విన్న కృష్ణుడు కోపగించుకోలేదు. ఒక చిరునవ్వు నవ్వి, తదాస్తు తల్లి అంటూ ఎంతో శాంతంగా స్వీకరించాడు. ఆ తల్లి ఆవేదనను గౌరవించాడు. కాలగతిని, కర్మఫలాన్ని భగవంతుడైనా అనుభవించాల్సిందేనని, తన వంశ వినాశనాన్ని ఆయనే అంగీకరించాడు. ఆమె అన్నట్లుగా 36 ఏళ్లకు యాదవ వంశం అంతమైంది. ద్వారక సముద్రంలో కలిసింది. కృష్ణావతారం ముగిసింది. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు కూడా శాపాన్ని స్వీకరించాడు. ఈ కథ నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి స్వాస్తిక్ 9ని సబ్స్క్రైబ్ చేసుకోండి.